Hi students, good day. In previous class, we have discussed the concept impairment, disability, handicap. Okay, we discussed these three concepts in detail. Okay, now we are moving on to the next concept, that is concept of special education, integrated education, mainstreaming education, and inclusive. Okay, this is 1.3, unit 1.3. Under this subunit, we have to discuss special education, concept of special education, concept of integrated education, concept of mainstreaming, and inclusive education. Okay, as we are discussed inclusive education earlier, it is not. There is no need to discuss that again. We'll briefly review that, and we will discuss the remaining three in detail. Okay. సో ఈరోజు మనం ప్రత్యేక విద్య గురించి తెలుసుకుందాం. ప్రత్యేక విద్య. ఓకే. Concept of special education, integrated education, mainstream education, and inclusive education. Under that, first one is special education. అంటే ఇప్పుడు వరకు మనం సమ్మిళిత విద్య గురించి తెలుసుకున్నాం. సమ్మిళిత విద్య అంటే సాధారణ పాఠశాలలోనే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులను కూడా కలిపి బోధనా అభ్యాసాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియనే సమ్మిళిత విద్య. దానికి కారణాలు చాలా చెప్తాం. ప్రధానంగా వ్యక్తిగత భేదాల వలన ఏ విద్యార్థి కూడా వేరు చేయబడకూడదని, అలాగే విద్యార్థుల్లో ఏ విద్యార్థి ఒకే విధంగా ఉన్నాడు, అభ్యసన క్లిష్టతలని ప్రతి విద్యార్థిలోనూ గమనిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఎందుకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని వేరు చేయాలి అనేది ఒక భావన. ఇంకొక ఆధారం ఏంటంటే తరగతి గదిలోని విద్యార్థుల యొక్క ఇండివిజువాలిటీస్ని, అంటే వ్యక్తిగత సామర్థ్యాలని గుర్తించి వాటికి ఆధారంగా బోధనా అభ్యసన ప్రక్రియ ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయునిదే కనుక ఏదో ఒక కారణం చేత విద్యార్థుల్ని ఎక్స్క్లూడ్ చేయటము, వేరు చేయటము, అది మరీ ప్రత్యేకంగా ఈ డిజేబిలిటీస్ వలన విద్యార్థుల్ని వేరు చేయటము అనేది సరైనది కాదు అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ సమ్మిళిత విద్య ప్రక్రియ ద్వారా, విధానం ద్వారా, ఇటువంటి బోధనా విధానం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పుకున్నాం. అయినా సరే మనం దాంతో పాటుగా వీటి గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. అంటే ఆ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల యొక్క ఆ డిజేబిలిటీస్, వాటిలో ఉన్న యొక్క స్థాయి, తీవ్రత, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రత్యేక విద్యను కూడా అందించవలసిన ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి దాని గురించి ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ఓకే, స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రత్యేక విద్య. స్పెషల్ ఎడ్యుకేషన్ refers to a range of educational and social services provided by the public school system and other educational institutions to individuals with disabilities who are between 3 and 20 years of age. అంటే ఈ ప్రత్యేక విద్య అనేది ఎవరైతే 21 సంవత్సరం వరకు ఏజ్ మధ్యలో ఈ డిజేబిలిటీస్, అసక్తత కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి
విద్య మరియు సాంఘిక కార్యక్రమాలని కలిపి అంటే పబ్లిక్ స్కూల్ సిస్టంలో ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక విద్య అంటాం. అంటే డైరెక్ట్ గా చెప్పాలి అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అందజేసేటువంటి విద్యా కార్యక్రమాన్ని ప్రత్యేక విద్య అంటాం. ఓకే. Special education is designed to ensure that students with disabilities are provided with an environment that allows them to be educated effectively. ఓకే. స్పెషల్ ఎడ్యుకేషన్ డిజైన్డ్ ఎందుకోసం ఇటువంటి ప్రత్యేక విద్యా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అంటే to ensure the students with disabilities are provided with an environment that allows them to be educated effectively. అంటే ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల్ని సమర్థవంతంగా విద్యని అందించటం కోసం ఇటువంటి ప్రత్యేక విద్యా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడిందని చెప్పుకోవచ్చు. Disabilities that qualify for special education include physical disabilities such as deafness and blindness, mental disabilities such as Down syndrome and autism, medical conditions such as oxygen dependence or traumatic brain injury, learning difficulties such as dyslexia and behavioral disorders such as attention difficulty, hyperactivity disorder, that is nothing but ADHD, and కండక్ట్ డిజార్డర్స్. సో అంటే వీటన్నిటిని ఇప్పుడు చెప్పుకున్న రకాలన్నీ కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కింద పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే మెంటల్ డిజేబిలిటీస్ కానీ, ఫిజికల్ డిజేబుల్స్ భౌతిక పరమైనటువంటి డిజేబిలిటీస్ కానీ, అలాగే మానసిక రుగ్మతలు, డౌన్ సిండ్రోమ్ కానీ, ఆటిజం కానీ, అలాగే మెడికల్ కండిషన్స్, ఆక్సిజన్ డిపెండెన్సీ, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ కానివ్వండి, అభ్యసన క్లిష్టతలు, అలాగే డిస్లెక్సియా కానీ, బిహేవియరల్ డిజార్డర్స్ ప్రవర్తన సంబంధమైనటువంటి అసంబద్ధతలు, ఏడిహెచ్డి కానివ్వండి, వీటన్నిటిని మనం ఈ లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక విద్య ద్వారా విద్యని అందించవచ్చని చెప్పడం జరిగింది. ఓకే. సో ఇంకా అంటే ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన విద్యార్థులకి అందించే విద్యని ప్రత్యేక విద్య అంటాం. ప్రత్యేక విద్యా అవసరాలు వీళ్ళలో మనం గమనించినట్లయితే అత్యున్నత ప్రతిభావంతులను కూడా ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకని ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం ఏమని, ఫిజికల్ డిజేబిలిటీ, మెంటల్ డిజేబిలిటీ, మెడికల్ కండిషన్స్, లెర్నింగ్ డిజేబిలిటీస్ అని, బిహేవియరల్ డిజార్డర్స్ అని, వీటన్నిటిని చెప్పుకున్నాం. అంటే వీళ్ళందరికీ సాధారణ పాఠశాలలో కంటే వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని బోధన చేయటం వల్ల వీళ్ళ మంచి విద్యని అందించవచ్చు, వీళ్ళని సమర్థవంతంగా విద్యావంతుల్ని చేయొచ్చు అనే భావంతో ప్రత్యేక విద్య ఏర్పడింది. అదే విధంగా ప్రత్యేక ప్రతిభావంతులు ఉన్న అత్యున్నత ప్రతిభావంతులు కూడా ప్రత్యేక విద్య అందించవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రత్యేక శిక్షణ అనేది అవసరం అవుతుంది, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సాధారణ పాఠశాలలో, సాధారణ తరగతి గదుల్లో సాధారణ స్థాయి విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ఈ ప్రత్యేక ప్రతిభావంతుల్ని వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రతిభకు అనుకూలంగా బోధన చేసే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం వీళ్ళకు కూడా చేర్చవచ్చు అనేది ఒక అభిప్రాయం. ఓకే. స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రాక్టీస్ of educating students in an exclusive setup and in a way that addresses their differences and needs through individualized teaching. Special education is the practice of educating students అంటే ఒక ప్రత్యేక అభ్యసన పరిసరంలో ప్రత్యేకమైనటువంటి విద్యా కార్యక్రమం ద్వారా ఎవరైతే
ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి అసక్తతలు కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో వారి వారి వ్యక్తిగత భేదాలకి వారి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా వ్యక్తిగతమైనటువంటి విద్యని అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేక విద్య అని చెప్పవచ్చు. అంటే ఏమైతే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈ అలాగే ఇండివిజువల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇండివిజువలైజ్డ్ టీచింగ్ అనేది చేసేటువంటి ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని ప్రత్యేక విద్య అని కూడా చెప్పవచ్చు. ఐడియల్లీ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ individually planned and systematically monitored arrangement of teaching procedures, adapted equipment and materials, collaborative teaching, involvement of parents and accessible settings. అంటే ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉండాలి అంటే దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇండివిజువల్లీ ప్లాన్డ్ వ్యక్తిగతంగా ప్రణాళికలు రూపొందించాలి. ఇక్కడ వ్యక్తిగతంగా అంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు ప్రత్యేక అభ్యసన అవసరాలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు ఆసక్తతలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ వారి వారి యొక్క అవసరానికి అనుగుణంగా ఈ బోధన అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ సిస్టమేటికల్లీ మానిటర్డ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ టీచింగ్ ప్రొసీజర్స్ అంటే ఒక క్రమబద్ధంగా ఈ బోధనా అభ్యసన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి వాటిని మానిటర్ చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు. అలాగే అడాప్టెడ్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ అంటే వారి యొక్క విభిన్న సామర్థ్యాలకి వారి యొక్క ఆసక్తతలకి అనుగుణంగా కావాల్సినటువంటి సామాగ్రిని అలాగే మెటీరియల్స్ ని అలాగే ఎక్విప్మెంట్ ని పరికరాలని వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. అలాగే కొలాబరేటివ్ టీచింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులను కూడా బోధనాభ్యసన ప్రక్రియలో వాళ్ళకి ప్రవేశాన్ని కల్పించి వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకొని ఇందా చెప్పుకున్నాం విద్యార్థులకి ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అందించాలి అని. ఆ క్రమంలో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఐడియల్ ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకోవటం సిస్టమేటిక్ గా మానిటర్ చేసుకోవటం కావాల్సినటువంటి పరికరాలని అలాగే సామాగ్రిని ఏర్పాటు చేసుకోవటం కొలాబరేటివ్ టీచింగ్ ని ఏర్పాటు చేయటం అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొని అండ్ యాక్సెసిబుల్ సెట్టింగ్స్ ఆమోదయోగ్యమైన అంటే వినియోగించడానికి వీలు కలిగే విధంగా వాతావరణాన్ని ఏర్పాటు చేయటం అనేది ప్రత్యేక విద్యలో జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ప్రత్యేక సాధారణ పాఠశాల సాధారణ విద్యలో ఇంతటి అవకాశం అనేది ఉపాధ్యాయునికి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల విషయంలో అవకాశం అనేది ఉండదు. కాబట్టి అందుకోసం ఈ విధంగా ప్రత్యేక విద్యా కార్యక్రమం అనేది ఈ ప్రత్యేక విద్య అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి చూసినట్లయితే ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమంలో విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యక్తిగత తేడాలను ఆధారంగా చేసుకొని బోధన ప్లాన్ చేయటం జరుగుతుంది. అలాగే ఒక క్రమబద్ధంగా ఆ కార్యక్రమాన్ని అన్నిటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అంటే ఆ దాంట్లో బోధనలో ఉపయోగించేటువంటి పద్ధతులు కానివ్వండి బోధనా విధానాలు కానివ్వండి అలాగే కృత్యాలు కానివ్వండి వీటన్నిటిని కూడా సిస్టమేటిక్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే బోధనా అభ్యసన ప్రక్రియ జరిగే సందర్భంలో కావాల్సినటువంటి పరికరాలు కానివ్వండి అలాగే సామాగ్రి కానివ్వండి వీటన్నిటిని కూడా సమకూర్చడం జరుగుతుంది. వెరీ పర్టికులర్ గా కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ కొలాబరేటివ్ టీచింగ్ అనేదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థులు ఒకళ్ళను సహకరించుకుంటూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ మ్యూచువల్ గా కోఆపరేట్ చేసుకుంటూ బోధనాభ్యసన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రవేశాన్ని కూడా అనుమతించడం జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు కూడా ఈ బోధనాభ్యసన కార్యక్రమంలో వాళ్ళ యొక్క పిల్లలకి
వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తూ ఈ బోధనాభ్యసన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ప్రత్యేక విద్యగా మనం చెప్పుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ provided to the students with exceptional needs, such as students with learning disabilities or mental abnormalities. ఇంకొక నిర్వచనం పరిశీలించినట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ విత్ ఎక్సెప్షనల్ నీడ్స్ సచ్ యాజ్ స్టూడెంట్స్ విత్ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీస్. అంటే ఎవరికైతే ప్రత్యేక అవసరాలు ఉంటాయో, అంటే అభ్యసన క్లిష్టతలు కావచ్చు, మానసికమైనటువంటి అసాధారణతలు కావచ్చు కలిగి ఉంటాయో, వాళ్ళ కోసం అందించేటువంటి విద్యనే మనం ప్రత్యేక విద్య అని కూడా అనొచ్చు అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో మరికొన్ని డెఫినేషన్స్ ఎడ్యుకేషనిస్ట్ ఇచ్చిన డెఫినేషన్స్ ని పరిశీలిద్దాం. కిక్ అండ్ గల్లాఘెర్ 1986 లో ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. When youngsters in the same classroom are remarkably different, it is difficult for the teacher to help them reach their educational potential without some kind of assistance. The help that the schools devise for children who differ significantly from the norm is called special education. సో ఇతను ఈ 1986 లో ప్రత్యేక విద్యని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. అండ్ యంగ్స్టర్స్ ఇన్ ద సేమ్ క్లాస్ రూమ్ ఆర్ రిమార్కబుల్లీ డిఫరెంట్. It is difficult for the teacher to help them to reach their educational potential without some kind of assistance. The help that the schools devise for children who differ significantly from the norm is called special education. అంటే క్లాస్ రూమ్లో రిమార్కబుల్లీ డిఫరెంట్ స్టూడెంట్స్ని మనం గమనించినప్పుడు వాళ్ళకి విద్యను అందించడం అనేది ఉపాధ్యాయునికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి విద్యార్థులకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం సాధారణ తరగతి గదిలో సాధ్యపడుతూ క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి విద్యనే, అందించేటువంటి విద్యనే ప్రత్యేక విద్య అని వీళ్ళు డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎస్ఎల్ డైక్ అండ్ అల్గోజిన్ 1990లో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ డిజైన్ ఫర్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్. సింపుల్ డెఫినేషన్. సో ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి విద్యార్థులకి అందించేటువంటి విద్యా కార్యక్రమాన్ని ప్రత్యేక విద్య అంటారు అని వీళ్ళిద్దరూ డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, హేవార్డ్ ఇన్ 2000, స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రొఫెషన్ with its own history, cultural practices, tools and research base focused on the learning needs of exceptional children and adults. అంటే ప్రత్యేక విద్య అనేది ఒక చారిత్రకాత్రమైంది, అలాగే కల్చరల్ ప్రాక్టీస్ కలిగి ఉన్నటువంటిది, అలాగే టూల్స్ అండ్ రీసెర్చ్ బేస్డ్గా జరిగేటువంటిది. వెరీ పర్టికులర్గా ఫోకస్ దేని మీద ఉంటుందంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి, అభ్యసన అవసరాలు కలిగినటువంటి ఈ ప్రత్యేకమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అందించేటువంటి విద్యనే ప్రత్యేక విద్య అని చెప్పడం జరుగుతుంది. సో ఎనీహౌ, based on these definitions, we may conclude that a special education is an education process which gives specially designed for the disabled child or special learning needs child with special learning needs. అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకి అందించేటువంటి విద్యనే ప్రత్యేక విద్య అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రత్యేక విద్యా నిర్వచనాలు. సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్? సో ఇక్కడ ఈ నిర్వచనాలు వీటన్నిటిని పరిశీలిస్తే
వాటిని ఆధారంగా మనం ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, ఇంపార్టెన్స్ కానివ్వండి, క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, వీటన్నిటిని ఈజీ వాటి నుంచి మనం డెవలప్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. అయినా సరే ఈ ఆబ్జెక్టివ్స్ గురించి పరిశీలిద్దాం. టు డెవలప్ మోటివేషనల్ ప్యాటర్న్స్ ఇన్ ది హ్యాండిక్యాప్డ్ దట్ విల్ ప్రొడ్యూస్ అచీవ్మెంట్ ఇన్ స్కూల్. సో ఎందుకోసం ఈ ప్రత్యేక విద్య ఏర్పాటు చేయాలంటే టు డెవలప్ మోటివేషనల్ ప్యాటర్న్స్. సో విద్యార్థుల్ని ప్రేరేపించేటువంటి ఒక లక్షణాన్ని ఆ హ్యాండిక్యాప్ విద్యార్థుల్లో వాళ్ళ ప్రతిభని వెలికి తీసే విధంగా, అచీవ్మెంట్ కనిపించే విధంగా, వాళ్ళు అచీవ్మెంట్ ప్రగతిని ప్రదర్శించే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడానికి, అటువంటి ప్యాటర్న్స్ ని డెవలప్ చేయడానికి మనం ఈ ప్రత్యేక విద్య అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. టు డెవలప్ ఏ రియలిస్టిక్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఇన్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. సో వాళ్ళల్లో ఈ ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ అనే దాన్ని, నిజమైనటువంటి సెల్ఫ్ కాన్సెప్ట్ అనే దాన్ని పెంపొందించడం కోసం ప్రత్యేక విద్య అనేది అవసరం అవుతుంది. టు రీచ్ ది మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఇన్ స్కూల్ సబ్జెక్ట్. సో పాఠశాలలో నేర్చుకునేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ కి రీచ్ చేయాలి. చేసాం ఈ ప్రత్యేక విధానాన్ని. అంటే సాధారణ ఆ సబ్జెక్ట్స్ అన్నిటి కూడా మాక్సిమం లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ ని కనపరిచేలా బోధన చేయడం అనేది ఉపాధ్యాయునికి సాధ్యపడదు. అంటే వీళ్ళకి ఈ ప్రత్యేక అభ్యసన అవసరాలు లేదా ఆసక్తతలు కలిగినటువంటి విద్యార్థులకి ప్రత్యేక శ్రద్ధ, దాంతో పాటుగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే విద్యార్థుల్లో మనం అచీవ్మెంట్ అనేది చూసే అవకాశం ఉంది. అందుకోసము ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఒక లక్ష్యంగా చెప్పవచ్చు. టు పర్స్యూ దోస్ కరిక్యులర్ మ్యాటర్స్ దట్ స్ట్రాటజికల్లీ determine effective living or specific types of handicapped children. ఓకే. సో అంటే ఈ విద్యా కార్యక్రమాలన్నీ స్ట్రాటజిక్ గా డిటర్మైన్ చేయడానికి అవి ఏ విధంగా ఉండాలంటే ఆ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు, హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎఫెక్టివ్ లివింగ్ అనేది జరిగే విధంగా ఉండటం కోసం ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. టు కన్సిడర్ ది మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ హైజీన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ చిల్డ్రన్. సో విద్యార్థుల యొక్క మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అంటే ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి లేదా ఆసక్తతలు కలిగినటువంటి విద్యార్థుల యొక్క మానసిక, శారీరక ఆరోగ్యాలని కూడా పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా బోధనా అభ్యసన కార్యక్రమం ఏర్పాటు చేయటం కూడా ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం రూపొందించడం యొక్క ప్రధానమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. టు ప్రొడ్యూస్ ఇన్ ద హ్యాండిక్యాప్డ్ ఏ డిజైర్ టు పార్టిసిపేట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ నాన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అంటే ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమంలో ప్రత్యేక అవసరం కలిగిన విద్యార్థులకి బోధన వాళ్ళ కోరిక రకమైనటువంటి స్థాయి పెంపొందించేలా మేము వాళ్ళ యొక్క కర్మాలు పాల్గొనగలము అనేటువంటి భావన తీసుకురావడం కోసమే ఏర్పాటు చేయాలి. అంటే విద్యా కార్యక్రమంలో చెప్తున్న వాళ్ళకి ఎటువంటి విద్యా కార్యక్రమం వాళ్ళలో ఆ సెల్ఫ్ కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్ మేము కూడా సాధారణ విద్యార్థులతో పాటే బోధనలో పాల్గొనగలము, వాళ్ళు ఏమైతే పాల్గొనగలము ధైర్యాన్ని తీసుకురావడం కోసం ఈ ప్రత్యేక విద్యా కార్యక్రమం చేయబడింది.
ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ ఏ విధంగా అయితే సాధారణంగా విద్య యొక్క ప్రమాదం ఏంటి ఆల్ రౌండ్ సో అల్టిమేట్ ఎడ్యుకేషన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టూడెంట్ సో వాట్ ఇస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ మెంటల్లీ spiritually, physically, emotionally, okay, so then development. అంటే కేవలం ఇవ్వడం అనేది రావడం అనేది ఎలా ఉండాలి? సో అలాగే రిచువల్ కావాలి, moral గా కావాలి, ethical గా కావాలి. రకాలైన రంగాల్లో డెవలప్మెంట్ అనేది జరిగితే దాన్ని మనం